సుమారుగా 16 రౌండ్ టేబుల్స్ ఫీల్డ్ విజిట్స్ కూడా మేము చేస్తాం జరిగింది. టువాస్ పోర్ట్ కానీ, బిదాద్రి హౌసింగ్ ఎస్టేట్ కానివ్వండి, జురాంగ్ పోర్ట్ కానీ, సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్ కూడా మేము సందర్శిస్తాం జరిగింది. ఐటీ, ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, డ్రోన్స్, గ్రీన్ ఎనర్జీ, పోర్ట్స్, డేటా సెంటర్స్, సెమీ కండక్టర్స్, రియల్ ఎస్టేట్ సంబంధించిన వర్టికల్స్ కూడా మేము అక్కడ ఉన్న కంపెనీలతో కూడా మేము చర్చిస్తాం జరిగింది. సింగపూర్కి సావరెన్ ఫండ్స్ ఉంది. అంటే జిఐసి తమసేక్ అనేది సింగపూర్ సావరెన్ ఫండ్. అంటే సింగపూర్ ప్రభుత్వం ఆ కంపెనీస్లో పెట్టుబడి పెట్టి వాళ్ళ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. మన దేశంకి వచ్చేగల ఎయిర్టెల్లో వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఉంది. అదేవిధంగా క్యాపిటల్ ల్యాండ్ అంటే హైదరాబాద్లో పెద్ద ఎత్తున వాళ్ళు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ చేసే సంస్థ, దాంట్లో కూడా వాళ్ళు పెట్టుబడి ఉంది. వాళ్ళ కంపెనీలు కూడా మేము కలుస్తాం జరిగింది. ఒక అండర్స్టాండింగ్తో 5 ఏళ్ళలో 45,000 కోట్ల పెట్టుబడి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తామని మేము ఒక ఒప్పందం కుదిరించుకున్నాం. రెస్పాన్స్ అనేది వాళ్ళ దగ్గర నుంచి అద్భుతంగా ఉంది. ఇదంతా యువతకి గుడ్ న్యూస్, జగన్కి బ్యాడ్ న్యూస్.